ఫోన్లకే పరిమితమైపోయిన పలకరింపులు ప్రత్యక్షంగా వినిపిస్తే కుటుంబమంతా కలిసి కష్టసుఖాలు చర్చించుకుంటే రోజంతా పండుగే. అలాంటి సందడిని ఏడాదికోసారి తెచ్చేదే సంక్రాంతి. కొత్త ధాన్యం ఇంటికి చేరే వేళ ఆనందాలకు అవధుల్లేని అతిపెద్ద పండుగే సంక్రాంతి. సరదాలు, సంప్రదాయాలు, అనురాగాలు, ఆప్యాయతలు, విందులు, వినోదాలు, ఆటపాటలతో చిన్నా పెద్ద సందడి చేసే వేడుకే సంక్రాంతి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉండే సూర్యుడు భోగి తర్వాత ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజంతా సందడికి కొదవే ఉండదు. వణికించే చలిలోనూ వేకువనే కల్లాపి చల్లడం, వాకిలి ముందు ముగ్గులు పెట్టడం, వాటికి అందమైన రంగులద్దడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం, ఇలా ప్రతి లోగిలి సప్తవర్ణ శోభితమవుతుంది. మకర సంక్రమణం అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటారు. ప్రతి మాసం ఈ సంక్రమణ జరుగుతుంది. అయితే ఈ సంక్రమణకి విశేషం ఏంటంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ మకర సంక్రమణం. ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈనాటి నుంచి మకర సంక్రమణం నుంచి విశేషమైనటువంటి పుణ్య కార్యక్రమాలు, అలాగే దేవతర్పణం, పితృతర్పణం లాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ప్రారంభమవుతుంది. సంక్రాంతి రోజున నుంచి మనకి ఎన్నో పుణ్య కార్యక్రమాలు, అలాగే ముహూర్తాలు కూడా ఈ ఉత్తరాయణంలోనే ఉంటాయి. అందరికీ కూడా ఇది దైవ కార్యక్రమం, అంటే దేవతా ప్రతిష్టలన్నీ కూడా, అలాగే దేవతలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేస్తాం. వీటి ద్వారా మనం ఎన్నో విశేషమైనటువంటి యోగాల్ని మనం కలగజేసుకుంటాం. అటువంటి ఈ రోజున అమ్మవారి శుభ అనుగ్రహంతో భక్తులకి, రైతులకి ప్రత్యేకించి ఈ రోజు నుంచి వాళ్ళకు పంటలు పండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు సంపూర్ణంగా విశేషమైన యోగం కలగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తాం. ఇంతలోనే మంచు తెరల్లో సంకీర్తన వినిపిస్తుంది. అదే హరిదాసు గానం. మకర సంక్రాంతి వేళ శ్రీకృష్ణుడు హరిదాసుల రూపంలో వస్తాడని ప్రవచనకర్తలు చెబుతుంటారు. అందుకే హరిదాసులకు సమర్పించే కానుకలు నేరుగా కృష్ణ పరమాత్ముడికి సమర్పించినట్లే భావిస్తారు. ఇంటికో గుప్పెడు బియ్యమైనా దానం చెయ్యకుండా ఉండరు. డూడు బసవన్నల విన్యాసాలు లేకుండా సంక్రాంతి పరిపూర్ణమైనట్లు అనిపించదు. ఎత్తైన మూపురంతో శివలింగాకృతిని గుర్తుకు తెస్తూ ఇంటికి వచ్చే గంగిరెద్దులు వాకిట్లో వేసిన ముగ్గులో నిలుచుంటే ఆ ప్రదేశం పావనమైనట్లేనని పల్లె ప్రజల విశ్వాసం. సూర్యుడు పొద్దు పొడిచిన తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవడం సంక్రాంతికి ఆనవాయితీ. సంక్రాంతి వేళ అన్నదాతల రెక్కల కష్టం ధాన్యలక్ష్మి రూపంలో నట్టింట కొలువు తీరుతుంది. ఆ కొత్త ధాన్యంతో చేసిన పాయసం, పిండి వంటలు దేవుళ్లకు సమర్పిస్తారు. ఈ సందర్భంగా పితృదేవతలను స్మరించుకుంటూ వారికి వస్త్రాలు పెడతారు. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని కొన్ని రోజులైనా తిరిగి సాక్షాత్కరింపజేసే గొప్ప పండుగ సంక్రాంతి. ఈ రోజు సందడంతా పల్లెల్లోనే. ఉపాధి వేటలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా స్వగ్రామాలకు చేరతారు, సొంతిళ్లలో గడుపుతారు. అందుకే సంక్రాంతికి పట్టణాలు పలచబడతాయి, పల్లెలు కలకళ్లాడుతుంటాయి. హాయ్, బాయ్ అనే పలకరింపుల స్థానంలో మామ, అత్త, పిన్ని, బాబాయ్ అంటూ పిల్లలు కూడా ముద్దు ముద్దుగా వరుసలు వల్లెవేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు మన ఆచార సంప్రదాయాలను పిల్లలకు విడమర్చి చెప్పే వేడుకలు. పట్నంలో ఆకాశంలో చుక్కలు చూసేవారు పల్లెల్లో నేలపై చుక్కల ముగ్గులు చూస్తారు. డీజే శబ్దాలతో విసిగిన వారు హరిదాసుల కీర్తనలు ఆసక్తిగా వింటారు. కార్టూన్లు చూసి ఆనందించే పిల్లలు గంగిరెద్దుల విన్యాసాలకు
భలే భలే అంటూ కేరింతలు కొడతారు. స్టైల్ గా వేలాడే అమ్మాయిల కురులు పొడవాటి జడకొప్పెలుగా మారిపోతాయి. ఫ్యాషన్ దుస్తుల స్థానంలో పట్టు పరికిణీలు, జీన్స్ ప్యాంట్ల స్థానంలో పట్టు పంచెలు పండుగకు మరింత వన్నె తెస్తాయి. ఇక పెద్దల ముచ్చట్లు, కొత్త అల్లుళ్ల సరదాలు, కొంటె మరదళ్ల అల్లరితో తెలుగులోగిళ్లు ఆనంద నిలయాలుగా మారిపోతాయి. అందుకే సంక్రాంతి సకల శుభాల క్రాంతి.